రీల్స్తో దంపతుల వలపు వల, యువకులు వ్యాపారులను ఆకర్షించి ట్రాప్లోకి, తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త. సిగ్గు లేదురా నీకు కొంచెం అన్నగా? భార్యను అట్లా చేస్తూ ఉంటే ఇంకా హెచ్చరించేది పోయి, వాడు ఒకడు భార్య అట్లా చేస్తూ ఉంటే వీడు వీడియోలు తీసుకు ఫోటోగ్రాఫర్ వర నువ్వేమన్నా? ఎక్కడ ఇది? కరీంనగర్లా ఇట్లాంటి వలపు వలలు ఇటువంటి మనం ఎక్కడ చూసేదంటే ఈ మెయిన్ సిటీలలో, ఢిల్లీ, హైదరాబాద్ అండ్ బెంగళూరు, విదేశాల్లో ఎక్కువగా ఉండేది ఇది బ్లాక్మెయిల్. ఎందుకంటే రమ్మని చెప్పేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేటువంటి కల్చర్ అంతా ఇటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో చూసేది. ఇప్పుడు పల్లెల్లో కూడా పాకిపోయింది. ఎక్కడ ఇది? కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లో జరిగింది. ఏం చేస్తుందట అంటే ఇవే రీల్స్ చేస్తాడు బాగా. ఇది ఉన్నది ఇన్స్టా, ఇవి ఉన్నాయి కదా, ఇదంతా ట్విట్టర్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇన్స్టాలు, రీల్స్, ఫేస్బుక్లు ఇవన్నీ పెట్టి ఈమెకు 15,000 మంది ఉన్నారట ఈమెకు ఫాలోవర్స్. చలో వాళ్ళతో లింక్ పెట్టుకున్నది, ఒక 100 మందిని ఇంటి దగ్గర రప్పించుకున్నదట. ఇక వాళ్ళు ఆ పని మీద వాళ్ళు మొత్తం కొంత ఆడికి వెళ్ళిన తర్వాత గిట్టులో వాళ్ళు అందాక వెళ్ళిన తర్వాత చలో వీడు దొంగసాటుగా పరదసాటునో లేకపోతే పరపసాటునో ఉండి వీడు వీడియోలు తీసుడు భర్త. తీసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే వచ్చిందో గిట్టులో ఎవడన్నా వస్తాడు కదా, వచ్చినప్పుడు చలో ఈ ఫోటోలు వానికి పంపించి, వాడి నెంబర్తో పంపించి, నీ ఫోటోలు అన్నీ వచ్చినాయి, నీ వీడియోలు అన్నీ వచ్చినాయి, నువ్వు పైసలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి వారిని బెదిరించుడు. ఇట్లా మొత్తానికి కరీంనగర్లో జరిగినటువంటి భార్యాభర్తలు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని. సిగ్గుపడరు ఇద్దరు. ఎందుకురా బతుకు? అక్కడ భార్యకు చెప్పాల్సింది పోయి వీడు భార్యతో నా పని చేపిస్తాడు. ఎదుడు తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త. 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేసిన కరీంనగర్ దంపతులు అరెస్టు చేసిన పోలీసులు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇద్దరు ఆ పోలీస్ స్టేషన్ అక్కడ సెంట్రల్ జైల్లో తీసుకోపోరు ఇద్దరు వీడియోలు. ఎందుకు ఇట్లా దుర్మార్గం పని చేసింది? పాపం పనిరా అంటే మళ్ళీ దానికి వెళ్ళి వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళని బెదిరించుడు. ఇగో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా యువకులు వ్యాపారులకు వలపు వల విసిరి వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట. ఈ దంపతుల వలలో పడి ఇప్పటికే 100 మందికి పైగా మోసపోగా చివరికి ఓ బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు వీరు భాగోతాన్ని బట్టబయలు చేశారు. మంచిర్యాలకు చెందిన దంపతులు కరీంనగర్ రూరల్ మండలం ఆరపల్లిలోని శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్లో 2 ఏళ్లుగా అద్దెకుంటున్నారట. గతంలో మార్బుల్స్తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేసి ఆర్థికంగా నష్టపోయినట వీళ్ళు. దీంతో ఎలాగైనా బాగా డబ్బును సంపాదించాలనే టార్గెట్తో సదరు మహిళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్ చేయడం ప్రారంభించిందట. యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ ఉందట. చక్కదనం మంచిగా ఉన్నది. ఇంకా అలా కూడా పెట్టపోయారు, యూట్యూబ్లో అలాగే ఇట్లా అప్లోడ్ చేయపోయారు చేసిన భాగవతం అంతా. ఇన్స్టాలో ఆమెకు 17,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. ఇక మరి అంతా అట్లా చేసినాక డ్యాన్సులు గీన్సులు అంతా చేసినాక సగం బట్టలు వేసుకొని ఉండరా పెరగరా. సో ఆమెకు 17,000 మంది ఉన్నారట ఇన్స్టాగ్రామ్లో. ఈ క్రమంలో పలువురు ఆమెకు మెసేజ్ చేసి నెంబర్ తీసుకొని సంప్రదించగా డబ్బులు ఇస్తే ఏకాంతంగా గడుపుతానని తన అడ్రస్ కూడా చెప్పిందట. ఇలా కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ఏరియాల నుంచి కొందరు బడా వ్యాపారస్తులు, యువకులు వచ్చి ఆమెతో గడిపి డబ్బులు ఇచ్చిందట. అయితే వాళ్ళు ఆమెతో ఒంటరిగా నగ్నంగా ఉన్న సమయంలో ఆమె భర్త వారికి తెలియకుండా తన ఫోన్లో వీడియోలు రికార్డు చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లో ఫ్లాట్కు ఈఎంఐ కట్టడంతో పాటు 3 నెలల క్రితమే కారు కొనుగోలు చేసింది. అమ్మ ఆ పైసలు ఎటు పంపించలే. ఇక ఓ ఫ్లాట్ కొన్నారట, కారు కూడా కొనుక్కున్నారట వీళ్ళు. ఎందుకు? వీళ్ళు కట్టబడ్డటువంటి సొమ్ము కదా. ఇక అది బెదిరించి తీసుకున్నటువంటి పైసలతోటి ఈఎంఐలు కూడా కట్టిందట. నెల కిందమే ఒక కారు కొన్నాడట. అంతటితో ఆగకుండా మీ వీడియోలు బయట పెడతానంటూ సదరు మహిళ భర్త వారికి ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టిండు. ఇలా సుమారు 100 మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలు బయటపడితే పరువు పోతుందని బయటికి చెప్పుకోలేక కొందరు పలుకుబడి గల వ్యక్తులు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పిల్లట. చంపుతామని బెదిరింపులు. ఏడాది క్రితం వీరికి ఒక వ్యక్తి పరిచయమైండు. ఆమె భర్తతో కలిసి తరచూ మద్యం తాగుతూ ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. అదే అదనుగా అతడితో అపార్ట్మెంటు లోన్లు, కారు ఈఎంఐలు కట్టించిందట. చివరకు అతడి దగ్గర డబ్బులు అయిపోవడంతో అటువైపు వెళ్ళడం మానేసిండు. దీంతో అతడికి వాట్సాప్ కాల్ చేసి ఎందుకు రావడం లేదని దబాయించారు. నా దగ్గర డబ్బులు లేవు, ఇక నన్ను మర్చిపోండి అని అతడు చెప్పడంతో చివరిగా 5 లక్షలు ఇస్తే వదిలేస్తానన్నారట. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆ వీడియోలు అతని ఇంట్లో వాళ్ళకు పంపిస్తామని, అప్పటికి ఇవ్వకపోతే చంపుతామని బెదిరించిందట. దీంతో అతడు భయపడి 1,00,000 ఇచ్చిండు.
మిగతా 4 లక్షలు 2 రోజుల్లో పంపిస్తానని అన్నాడు. ఇప్పటికే 14 లక్షలు ఇచ్చానని, తనను ఏమి చేయవద్దని, వీడియోలు డిలీట్ చేయాలని వేడుకున్నారట. అయినా సరే వాళ్ళు వినలేదు. 4 లక్షలు ఇవ్వకపోతే వీడియోలు బయటపెట్టి చంపుతామని బెదిరించారు. చివరకు బాధితుడు బంధువుల సలహాలతో మంగళవారం పోలీసులకు ఫోన్పే ఆధారాలతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట. అనంతరం సదరు దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పుకున్నాడు. కారును, వారు వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. దంపతులకు ఓ కొడుకు బిడ్డ కూడా ఉన్నారట. కాగా నిందితులను 24 గంటల్లో పట్టుకున్న కరీంనగర్ రూరల్ సిబ్బందిని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించినట. వీళ్ళకు కనీసం ఏది లేదు, సిగ్గు లజ్జ మొత్తం లేకుండా 2 పిల్లలు ఉన్న కొడుకు కూతురు ఉన్నదట. అయినా కానీ ఇటువంటి లత్త కొరు పనులు ఏంది ఇది? నీకు నష్టం వస్తే ఇంకో వేరే పనులు బోలని పనులు ఉన్నాయి చేసి ఆ పని చేసుడే బుద్ధి ఒక్క పనిరా నాయన అంటే దాన్ని వీడియోలు తీసుడు ఒకడు, వీడియోలు తీసి దీన్ని మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరించి పైసలు ఇత్తవా అయ్యావా, లేకపోతే ఇలా సోషల్ మీడియాలో పెట్టినా, మీ చుట్టాలకు పంపనా, లేకపోతే నీ దోస్తులకు పంపనా, నీ ఇంట్లోకి పంపనా అని చెప్పేసి బెదిరిస్తే లక్షలు వసూలు చేసేసి ఇంకా చాలామంది 100 మంది ఇంకా చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే పరువు పోతుంది కావచ్చు అని. సరే ఈ ఒక వ్యక్తి ఇక ఇబ్బంది అవుతుంది. మరి ఒక పక్కనేమో పైసలు ఇవ్వమని చెప్పేసి అంటా ఉండే, ఇంకో పక్కనేమో పైసలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తూ ఉండే. ఏమున్నది ఇక చేసేది లేక పోలీసులకు పోయి కంప్లైంట్ చేసిండు. ఇక అయ్యగారిది అమ్మగారిది భాగవతం అంతా కూడా బయటపడ్డది. ఇప్పుడు ముఖం ఎత్తుకుంటారా ఎప్పుడన్నా? మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు, మీరు జైల్లో ఉన్నప్పుడు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. రేపు మాపో మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ బంధువుల దగ్గర ఏం చెప్పుకుంటావు, నీ కొడుకు దగ్గర ఏం చెప్పుకుంటావు, నీ బిడ్డ దగ్గర ఏం చెప్పుకుంటావు, సమాజానికి ఏం చెప్తావు? ఇటువంటి ముఠా కూడా తయారైపోతా ఉన్నది. ఇక దర్శకుడు తేజ కొడుకుకి 63 లక్షల టోకరా, ట్రేడింగ్లో లాభాల పేరుతో డబ్బులు కాజేసిన దంపతులు. ఈ చదువు కూడా బుద్ధి తక్కువ మేము. ఎందుకంటే ఎందుకు బుద్ధి తక్కువ అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ఇట్లాంటి మోసాలకు, మొన్న మనం ఈయనది కూడా చూసినాం కదా, ఆయన జేడి లక్ష్మీనారాయణ వాళ్ళ సతీమణి కోట్ల రూపాయలు, 2.5 కోట్ల 3 కోట్ల పోగొట్టుకున్నది. అత్యాశ. పైసలు ఎవరికి ఊరికే రావండి. వాడికి ఏమన్నా వాడికి బాగా ఎక్కువైపోయి నీ అకౌంట్లో ఎత్తాడు వాడు పైసలు. ఒకవేళ కనుక డబ్బులు 2 ఇంతలు 3 ఇంతలు వస్తున్నాయి ఎక్కువ అంటే వాడు నీకెందుకు చెప్తాడు? వాళ్ళ చుట్టాలు చెప్పుకుంటాడు, బంధువులు చెప్పుకుంటాడు, వాడుకుంటాడు, వాళ్ళ కథ అంతా ఉంటుంది. ఎవరికైనా కానీ పైసలు అంటే ఉంటే ఎవరికైనా ఆశ కాదు, అత్యాశే. ఇక నువ్వే ఉన్నావు, ఇక మునగానివి, నువ్వు రాయి ట్రెండింగ్లో లాభాలు వస్తావని పెట్టమని చెప్పేసి అంటే ఇక నువ్వు పోయి పెడితే మాత్రం నీకు ఇస్తాడు వాడు. 1-2 సార్లు ఇస్తాడు వాడు. ఇక 3వ సారి నుంచి మొదలవుతుంది ఆట. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 63 లక్షలు పోగొట్టుకున్నాడట. పోనీ